రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. అర్థవంతమైన పునాది పని లేకపోవడంతో ఆయన ఆ బృందంతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు. 12 మంది సభ్యుల ఐపాక్ బృందం నెలకు 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కానీ గణనీయమైన ఫలితాలను అందించడంలో లేదా ప్రభావవంతమైన క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమైంది. దీని ఫలితంగా జగన్ మార్చి 2025 నాటికి వారి ఒప్పందాన్ని ముగించారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. రాబోయే 5 సంవత్సరాల పాటు వ్యూహరచన చేయడానికి మరియు రాజకీయ పరిస్థితులపై స్వతంత్ర అభిప్రాయాన్ని అందించడానికి ఐపాక్ సహాయపడుతుందని ప్రాథమిక ఆశలు పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షాలపై ప్రజల అసంతృప్తి గురించి అతిగా ఆశావహ నివేదికలతో ఆ బృందం తనను తప్పుదారి పట్టిస్తోందని మరియు ప్రభావవంతమైన ఫీల్డ్ వర్క్ నిర్వహించడం లేదని జగన్ గ్రహించారు. ఒప్పందం ముగిసిన తర్వాత జగన్ ఐపాక్ బృందాన్ని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుండి వెంటనే వెళ్లిపోవాలని కోరాడు. రద్దు తర్వాత కూడా వారి ఉనికి కొనసాగడం పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. విభజన తర్వాత చాలా మంది ఐపాక్ సభ్యులు సంస్థను విడిచిపెట్టారు. కొందరు తెలుగుదేశం పార్టీ, టీడీపీ వంటి ప్రత్యర్థి పార్టీల కోసం పనిచేసే వారితో సహా ఇతర రాజకీయ కన్సల్టెన్సీలలో చేరారు. ప్రస్తుతం ఐపాక్ తమిళనాడులో పార్ట్ టైం పాత్ర వంటి చిన్న పనులను మాత్రమే కలిగి ఉంది మరియు ఇతర చోట్ల పరిమిత డిమాండ్ను ఎదుర్కొంటోంది.